నేను హైదరాబాద్ నుంచి పూణే జంక్షన్కి అయితే ఈ భీమాశంకర్ వెళ్ళడానికైతే వచ్చాను. అరౌండ్ 10 అవర్స్ జర్నీ టైం అయితే పడింది. ఇక్కడే పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరే రూమ్ కూడా తీసుకున్నా. సో ఆ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఇక్కడ ఈ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా, ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి వాకడేవాడి బస్ స్టాండ్ అని ఉంటుంది. సో ఈ బస్ స్టాండ్కి రావాల్సి ఉంటుంది. సో దానికి బస్సెస్ కూడా ఉంటాయి. బస్సెస్ అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు, 10 to 20 రూపీస్. లేదనుకుంటే ఆటోకి వస్తే ఆటో వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుంటాడు. సో ఇప్పుడైతే నాకు డైరెక్ట్ బస్ అయితే మిస్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మంచర్ వరకు వెళ్తాను. సో మంచర్ నుంచి భీమాశంకర్ వెళ్ళడానికి ఇంకొకటి ఉంటుంది అనమాట, ఇంకో బస్సు. సో ఎట్ ప్రజెంట్ అయితే మంచర్కి వెళ్ళి ఇక్కడి నుంచి మంచర్, మళ్ళీ మంచర్ నుంచి భీమాశంకర్. మంచర్ బస్ స్టాండ్ ఇదన్నమాట. బస్సు ఇక్కడ ఆగింది. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. పొద్దున 10 o'clockకి స్టార్ట్ అయినా, ఇప్పుడు 6:30. వెళ్దాం పదండి. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. భీమాశంకర్ ఆలయానికి సంబంధించి అనేక కథలు హిందూ పురాణాల్లో ప్రస్తావించబడ్డాయి. అటువంటి పురాణాల ప్రకారం త్రేతాయుగంలో కుంభకరణ్ రామాయణంలో దుష్ట రావణుని సోదరుడు తన తండ్రి మరణానికి రాముడి చేతిలో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భీముడు అనే కొడుకు ఉన్నాడు. ప్రతీకారానికి ఆజ్యం పోసిన భీముడు సృష్టికర్త అయిన బ్రహ్మ భగవానుని ఆరాధించడంతో తపస్సు ప్రారంభించాడు మరియు అతని నుండి తీవ్రమైన శక్తి యొక్క వరం పొందాడు. అంత అధికారాన్ని పొందిన తరువాత భీముడు మరింత అహంకారానికి లోనయ్యాడు మరియు అతను శివుణ్ణి పూజించడం మానేయమని అప్పటి రాజు కామరూపేశ్వరుడిని బెదిరించాడు. రాజు నిరాకరించడంతో భీముడు అతన్ని బందీగా ఉంచాడు. కానీ రాజు జైలులో కూడా తన పూజలను కొనసాగించాడు మరియు అక్కడ శివలింగాన్ని నిర్మించాడు. శక్తితో అంధుడైన భీముడు తన కత్తితో శివలింగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ శివుడు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమై అమాయక రాజుని రక్షించడానికి అతన్ని చంపాడు. ఆ తరువాత దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమై శివుణ్ణి ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా ఉండమని అభ్యర్థించారు. ఇది భీమాశంకర్ జ్యోతిర్లింగంగా పిలువబడింది. ఇప్పుడైతే అయిపోయింది, దర్శనం అయిపోయింది. వితిన్ 5 minutes అయిపోయింది. कौन सी मंदिर है? मैं भूल गया. भीमाशंकर 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 दर्शనం అయితే అయిపోయింది. भीमाशंकर क्या है प्रसाद में? क्या है? लाडू है. लड्डू है. ఈ గుడిలో మనం శివుడిని స్పర్శ దర్శనం అనేది చేసుకోవచ్చు. స్పర్శ దర్శనం అంటే ఏం లేదు, మనం వెళ్ళి శివుడిని తాకొచ్చు మన చేతులతోని. సో ఈ స్పర్శ దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు పువ్వులు, బిల్వపత్రం, ఇంకా గంగాజలం తీసుకొని వెళ్ళి మీరు పూజ కూడా చేయొచ్చు. సో ఇప్పటికైతే నాది దర్శనం అయిపోయింది. వితిన్ 15 minutesలో దర్శనం కూడా నాది అయిపోయింది. సో నేను వచ్చేసరికి 7 అయిపోయింది. 7 o'clockకే లాస్ట్ బస్ వచ్చేసి 6 o'clockకే ఉంటుంది. సో నేను వచ్చేసరికి 7 అయిపోయింది కాబట్టి ఇక బస్సులు ఏం లేవు. సో ఇక్కడ నుంచి షేర్డ్ వెహికల్స్ అనేవి ఉంటాయి. ఆ వెహికల్స్ నుంచి మళ్ళీ నేను పూణే వెళ్ళిపోతున్నా.